cos 225 degrees cos 225 degrees minus sin 225 degrees plus tan 495 degrees minus cot 495 degrees. The value దీన్ని లెక్కించండి అంటున్నాడు. దీని విలువ కనుక్కోబోతున్నారు. ఇది నేను ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి నేను రాసుకోను, మీరు ఇక్కడ రాసుకోండి. ప్రాబ్లం రాసుకొని కింద ఒకవేళ నోట్బుక్లో పట్టకపోతే మీరు కూడా ఇట్లే రాసుకో. ఇక్కడ రాసుకోవాలి ముందు మీరు ప్రాబ్లం ఇక్కడ రాసుకొని ఎడమ చేతి వైపు రాసుకొని ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ చేస్తాను నేను. మీకు కూడా ఒకవేళ ఎడమ చేతి వైపు నోట్బుక్లో పట్టకపోతే కింద నుంచైనా ఇక్కడ రాసుకొని దాని నుంచైనా ఈజ్ ఈక్వల్ టు పెడతా రాసుకుంటాము. కాస్ 225 ఇది 225 అనేది ఏ క్వాడ్రాంట్లో ఉంటుంది? మామూలే 0 degrees 90 degrees 180 degrees 270 degrees 360 degrees. 225 అంటే 180ని దాటిపోయి 180ని దాటిపోయి అంటే అది ఇక్కడ పడిపోతుంది. థర్డ్ క్వాడ్రాంట్లో పడిపోతుంది. 180కి ఎక్కువ 270కి తక్కువ. 225 అంటే అది ఇక్కడ ఉంటుంది. ఏ నుంచి వచ్చేపట్టి ఇడబడే 225 కాబట్టి ఇట్లుండే ఇట్లా ఈ క్వాడ్రాంట్ ఇట్లుండే ఈ ఈవెన్ యాంగిల్ కన్నా ఇట్లా ఈ యాడ్ యాంగిల్ కన్నా కన్వర్ట్గా నేను ఈవెన్ యాంగిల్కి వస్తాను. కాస్ ఆఫ్ 180కి వస్తాను. 180 degrees. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 45 degrees వస్తుంది. 180కి 45 degreesని యాడ్ చేయాలి. ఇంకా డైరెక్ట్ వేస్తాను నేను, ఇంకా మీకు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్ నేనే వేస్తాను. సైన్ ఆఫ్ ఈ 225 ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. 225 కదా అంతేనే. థర్డ్ క్వాడ్రాంట్లో పడుతుంది. ఇది 270 కదా, 270 లోపల 180కి ఎక్కువ 270కి లోపల. ఇది కూడా అంతే. సైన్ ఆఫ్ 180 ప్లస్ సేమ్ 180 degrees ప్లస్ 45 degrees మైనస్ కాట్ ఆఫ్ ఇక్కడ చూడండి 360 degrees దాటిపోయి 360 degrees దాటుతానంటే ఏం చెప్పినా ఎన్ని 360 లాగుతారో అన్ని లాగు బయటికి. ఎన్ని లాగచ్చు? 2 అంటే 720లోవే పడుతుంది. ఒకటి లాగు అంటే 360. 360 అంటే 495. ఆడ 495 ఉంది. డిఫరెన్స్ ఎంత? 360 రాసుకో అంటే ఒక 360 వస్తుంది. దాని నుంచి ఈ ఇచ్చిన ఈ యాంగిల్కు ఈ యాంగిల్కు డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5. ఇక్కడ 495 అది 495 degrees 2 times వేసుకుంటే సరిపోతుంది. 360 ప్లస్ 3 9లో ఇది 6 పోతే 3 ఇది 135 మిగులుతుంది. రాసుకో. కాస్ 360 ప్లస్ 135 degrees మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 2 తీసుకుంటే సరే ఓకే. కాస్ 180 ప్లస్ తీటా మామూలే, ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ మాదిరి. ఇది 180 ప్లస్ తీటా ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్ వచ్చినప్పుడు కాస్కు కాసే వస్తుంది. కాస్ తీటా కాస్ 45 degrees. 180 degrees ప్లస్ తీటా అనేది ఏ క్వాడ్రాంట్లో ఉంటుంది? థర్డ్ క్వాడ్రాంట్లో కాస్కు గుర్తు ఏమొస్తుంది? థర్డ్ క్వాడ్రాంట్లో ట్యాన్ కాట్ మాత్రమే ధనాత్మకాలు కాబట్టి కాస్కు మైనస్ వస్తుంది. మైనస్ కాస్ మైనస్ సైన్. సో గుర్తు మైనస్ వస్తుంది కాబట్టి బ్రాకెట్ వేసుకో. మైనస్ ఉంది కాబట్టి టర్మ్ ముందర మనకు మళ్ళీ ఏమైనా మైనస్ రావచ్చు చూస్తా. 180 degrees ప్లస్ తీటా ఈవెన్ యాంగిల్ వచ్చినప్పుడు సైన్కు సైన్ ఇక్కడ తీటా ఏముంది? సైన్ 45. తీటా బదులు 45. సైన్ 180 degrees ప్లస్ తీటా ఈక్వల్ సైన్ తీటా. ఇది ఈవెన్ యాంగిల్ కాబట్టి 180 degrees ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రాంట్ కాబట్టి సైన్కు గుర్తు ఈ సైన్కు గుర్తు ఏమొస్తుంది? సైన్ రేషియోకు మైనస్ వస్తుంది. మూడవ పదంలో ట్యాన్ కాట్ మాత్రమే ధనాత్మకాలు. మైనస్ ఇది 360. ఎన్ని 360 లాగినా అని వదిలేసుకోమని చెప్పినానా? అది వదిలేసుకో. ఏం మిగిలిన ప్లస్ 135 కాట్ ప్లస్ 135 అంటే ప్లస్ రాసుకోవాల్సిన అవసరం లేదు. మైనస్ ఉంటే మాత్రం రాసుకోవాలి.
కాట్ ఉన్నప్పుడు 360 డిగ్రీస్ తొలగించి గుర్తుతో సహా రాసుకోవాలి. ప్లస్ ఉంది కాబట్టి అవసరం లేదు, మైనస్ ఉంటే రాసుకో. మైనస్ cos 45 డిగ్రీస్ 1/√2 మైనస్ 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 ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉంది మైనస్ బ్రాకెట్ లోపల. sin 45 1/√2 మైనస్ ఇక్కడ చూడండి cot 135 డిగ్రీస్ వాల్యూ తెలియదు అంటే మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. అంటే 135 డిగ్రీస్ అంటే ఆడ పోయబడా సెకండ్ క్వాడ్రంట్లో పోయబడా అంటే యాంగిల్ రే ఎక్కడ పోయబడుతుంది సెకండ్ క్వాడ్రంట్లో. 135 అంటే 90కి ఎక్కువ, 180 డిగ్రీస్కి తక్కువ. అట్లా ఇట్లా ఈ సెకండ్ క్వాడ్రంట్ అంటే యాడ్ యాంగిల్ కన్నా కన్వర్ట్గా ఇట్లా ఉండగలను. ఆడ యాంగిల్కే పోదాం రండి. cot 90 డిగ్రీస్ 90కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది ఈయనే తెలిసిపోతుంది. ఎంత యాడ్ చేస్తే వస్తుంది 45 డిగ్రీస్ 135 డిగ్రీస్ 45 డిగ్రీస్ యాడ్ చేస్తే వస్తుంది 90కి. నువ్వు అది డిఫరెన్స్ తీసుకొని యాడ్ చేయాల్సినంత వస్తుంది కూడా. సో -1/√2 మైనస్ ఇంటూ మైనస్, అందుకే ఈ బ్రాకెట్ వేసేది. ఇది దొంగ మైనస్ ఇది పడేయకుంటే మీరు తప్పేస్తారు. ఆ మైనస్ ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూ మైనస్ ప్లస్ 1/√2 మైనస్ 90 డిగ్రీస్ ప్లస్ తీటా ఆడ్ యాంగిల్ కాబట్టి బేసిక్ కోణం కాబట్టి cot tan వస్తుంది. tan తీటా బదులు 45 ఉంది, 45 రాసుకో. 90 డిగ్రీస్ ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి cot గుర్తు సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసెంట్ మాత్రమే ధనాత్మకాలు, మిగిలినవి ఆ మిగిలిన దాంట్లో cot ఉంది అంటే నెగిటివ్. సైన్ కొసెంట్ మాత్రమే ధనాత్మకాలు రెండవ భాగంలో. cot మైనస్ వస్తుంది, ఆ మైనస్ తెచ్చేటది -1/√2 ప్లస్ 1/√2. అది మర్చిపోయినామే మైనస్ ప్లస్ ఇది tan 45 మర్చిపోయినామే. సరే రాస్తాంలే. అంటే ఇది కూడా అంతే. ఇక్కడ tan 45 రాసుకో ప్లస్ tan వేస్తాను. ఇది 360 డిగ్రీస్ ప్లస్ 135 డిగ్రీస్ ఇది థర్డ్ టర్మ్ మర్చిపోయింది. థర్డ్ టర్మ్ ప్లస్ ఇది ఫోర్త్ టర్మ్ మైనస్ cot 360 డిగ్రీస్ ప్లస్ 135 డిగ్రీస్. అంతేలేండి సరిపోయింది. ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ థర్డ్ టర్మ్ రాసినాము 495 ఉంది. ఏమవుతుంది 360 డిగ్రీస్ వదిలేసుకోమని చెప్పినామా. వదిలేసుకున్నాక ఏం మిగిలా మనకు 135 డిగ్రీస్ మిగిలా. ఏం గుర్తుతో సహా ప్లస్ ఉంది కాబట్టి రాసుకోవాలి. tan 135 డిగ్రీస్ మైనస్ cot ఇది కూడా అంతే 360 వదిలేసుకో 135 డిగ్రీస్ రాసుకో గుర్తుతో సహా. ప్లస్ ఉంది కాబట్టి రాయ. ప్లస్ 360 ఉన్నప్పుడు వదిలేసుకొని 360 డిగ్రీస్, ఎందుకంటే ఇది 1 రౌండ్ కంప్లీట్ చేసినా మళ్ళీ జీరోనే డినోట్ చేస్తుంది కాబట్టి 0 డిగ్రీస్ అయిపోతుంది. ఇంకా ఎన్నిసార్లు తిరిగినా 0 డిగ్రీస్ అంటే ఒక ఫుల్ రొటేషన్ కంప్లీట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ ఫస్ట్ డైరెక్షన్ మొదటి ఏ స్థానంలో ఉందో అదే స్థానానికి వచ్చి అదే డైరెక్షన్కి వచ్చే రే అంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది 1 రే. ఇది రే అనేది 1 రొటేషన్ కంప్లీట్ చేసినా ఒక కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీస్ చేసినా కూడా మళ్ళీ 0 డిగ్రీ అంటే డినోట్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ టైంకి రొటేట్ చేసింది అనుకోండి మళ్ళీ ఒక 360 డిగ్రీస్ చేసినా అంటే 2 రొటేషన్స్ 720 డిగ్రీస్ రొటేట్ చేసినా మళ్ళీ 0 డిగ్రీస్నే డినోట్ చేస్తుంది. కాబట్టి అది 360 డిగ్రీస్లో మనం ఇక్కడ 0గా తీసుకుంటాం. మీరు నావిగేషన్లో ఎవరైనా పని చేస్తుంటే అడగండి 0 డిగ్రీస్ 360 డిగ్రీస్ ఒకే ఫేస్ చూపిస్తాయా ఒకే దిక్కు చూపిస్తాయని అడగండి ఎవరైనా మీకు పని చేసేటట్లు ఉంటే. నార్త్ ఫేస్ చూపిస్తాయి ఇవి నావిగేషన్ కంప్యూటర్స్లో ఉంటాయి ఇవి డైరెక్షన్స్. అడగండి మీరు ఎవరైనా పని చేస్తుంటే అడగండి వాళ్ళు కూడా చెప్తారు ఒకే డైరెక్షన్ చూస్తాయి. 0 డిగ్రీస్ 360 డిగ్రీస్ సేమ్ డైరెక్షన్ చూపిస్తాయి అంటే ఈక్వల్ అయి ఉండు. సరే ఇంకా ప్లస్ tan 135 మళ్ళీ కన్వర్ట్ చేసుకో. tan ఆఫ్ 90 + 45 మీరు చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి మీకు అర్థం అవుతుంది.
మైనస్ ఇది కూడా అంతే cot ఆఫ్ 90 ప్లస్ 45 సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది కాబట్టి సెకండ్ క్వాడ్రాంట్లో ఉండే ఆడ్ యాంగిల్కి పోయినా ఆడ్ యాంగిల్ కానీ ఈవెన్ యాంగిల్ కానీ పోవాలి. ఇది -1/√2 ప్లస్ 1/√2 ప్లస్ 90 డిగ్రీస్ ప్లస్ తీటా అనేది ఆడ్ యాంగిల్ కాబట్టి ఆడ్ యాంగిల్ ట్యాన్కు కాట్ వస్తుంది. కాట్ తీటా అంటే 45 డిగ్రీస్. 90 డిగ్రీస్ ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రాంట్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రాంట్లో ట్యాన్కు గుర్తు మైనస్, ఆ మైనస్ ఇక్కడ తగిలి ట్యాన్కు మైనస్ వస్తుంది సెకండ్ క్వాడ్రాంట్లో. ఆ ట్యాన్కు వచ్చే మైనస్ ఇక్కడ తగిలించు మైనస్ 90 డిగ్రీస్ ప్లస్ తీటా అనేది బేస్ కోణం కాబట్టి కాట్కు ట్యాన్ వస్తుంది యాడ్ యాంగిల్ కాబట్టి. 90 డిగ్రీస్ ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటుంది కాబట్టి యాంగిల్ కాట్కు గుర్తు ఏమొస్తుంది మైనస్. సెకండ్ క్వాడ్రాంట్లో కాట్ నెగిటివ్ అవుతుంది రేషియో సైన్. -1/√2 ప్లస్ 1/√2 1/√2 ప్లస్ ఇంటూ మైనస్ cot 45 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan 40. -1/√2 ప్లస్ 1/√2 మైనస్ cot 45 ఇప్పుడే చెప్పినా tan 45 మనకు తెలుసు కాబట్టి cot తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా రెసిప్రోకల్ వేసుకొని అది ఇంతకుముందు చెప్పిన మీకు చెప్పాను. cot 45 1 డైరెక్ట్ వేస్తాను ప్లస్ tan 45 ఇది డైరెక్ట్ చెప్పిన టేబుల్ 1 చూడండి ఇక్కడ పరిమాణము సమానము గుర్తు వ్యతిరేకం. పరిమాణము సమానము గుర్తు వ్యతిరేకం. గెట్ ఆన్సర్. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్ అండ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్. వ్యతిరేక గుర్తులు కలిగి ఉంటాయి. సమాన పరిమాణము గుర్తులు వ్యతిరేకం. గెట్ క్యాన్సల్. ఇక్కడ అంతే సమాన పరిమాణము గుర్తులు వ్యతిరేకం. therefore అని ఇచ్చిన ప్రాబ్లం రాసి therefore ఇచ్చిన ప్రాబ్లం రాసి is equal to 0. నెక్స్ట్ ఒక ప్రాబ్లం అయితే దీంతో 3లో ఉండే అన్నీ అయిపోతాయి. 3లో 4 ఇచ్చినాడు. ఫస్ట్ లో మనం 3లో 4 ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు. కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఇఫ్ ఏ తీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4 బి తీటా ఈజ్ ఈక్వల్ టు 11π/3. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారంటే ఏ ముందు ఇది రాసుకుంటారు. తెలుగు మీడియం వాళ్ళు ఏ తీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4 బి తీటా ఈజ్ ఈక్వల్ టు 11π/3 అయినా కాస్ తీటా మైనస్ సైన్ తీటా అంటే అర్థమేమి? ఆడనే మొదట క్వశ్చన్ ఇచ్చినారు కాబట్టి మనకు ఏమని ఇచ్చినారు? ఇవాల్యుయేట్ అని ఇచ్చినారు, లెక్కించండి అని. తీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4 బి తీటా ఈజ్ ఈక్వల్ టు 11π/3 అయినప్పుడు కాస్ తీటా మైనస్ సైన్ తీటా విలువ కనుక్కోండి అని అర్థం. సరే చూస్తాం. ఫస్ట్ ఈ కేసు తీసుకున్నాం. ఇఫ్ ఏ ఫస్ట్ దానికి ఆన్సర్ చేస్తాం. ఫస్ట్ది సాల్వ్ చేస్తున్నాం. ఏ ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4 దెన్ కాస్ తీటా మైనస్ సైన్ తీటా
తెలుగు మీడియం వాళ్ళు తీటా ఈజ్ ఈక్వల్ 7π/4 అయినప్పుడు అని కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ఏమి ఇచ్చినారు 7π/4 రాసుకో మైనస్ సైన్ తీటా బదులు 7π/4 రేడియన్స్లో ఉంది, డిగ్రీలో లెక్క కన్వర్ట్ చేసుకో. 7 into 5 radians 180 degrees by 4 minus sin 7 into 180 degrees by 4 same angle आड़ा थीटा नहीं 180 7π/4 7π cos 4 4s 4 5s అంటే 45 degrees so 7 5s 35 7 4s 28 ఆ 28 7 5 31 315 degrees వస్తుంది చూడు. 7 into 45 మైనస్ ఇది కూడా అంతే సేమ్ సింప్లిఫికేషన్ 445 పోతుంది 745 315 degrees మిగిలే. ఇది 360 degrees లోపలనే ఉంది. 360 degrees లోపల ఉంది అంటే ఇక్కడ ఏ క్వాడ్రంట్లో పడుతుంది ఇది 0 degrees 90 degrees 180 degrees 270 degrees 360 degrees 315 degrees అంటే 270కి 360కి అంటే 270 దాటే 315 అంటే 270 దాటి 360కి లోపల ఇక్కడ. అప్పుడు ఆడాయికి పోదాం 270కి ఎంత యాడ్ చేస్తే సరిపోతుంది 315 రావాలంటే cos of 270 degrees plus 45 degrees యాడ్ చేయి మైనస్ సైన్ ఆఫ్ ఇది కూడా అంతే 270 degrees ప్లస్ 45. ఇక్కడ మనకు ఇది 315 degrees పోయి 4th క్వాడ్రంట్లో పడుతుంది. రే ఇట్లా ఎక్సెప్షన్ స్టార్ట్ అయింది ఇది యాంగిల్ ఇది చూస్ 315 ఈడపోయి పడింది. ఈడపోయి పడింది కాబట్టి ఈ క్వాడ్రంట్ 4th క్వాడ్రంట్లో పడిపోయిందేనా ఇట్లన్నారా అట్లన్నాము ఇట్లా ఈ యాడ్ యాంగిల్ కన్నారా అట్లా ఈవెన్ యాంగిల్ కన్నప్పుడు నేను ఇట్లా యాడ్ యాంగిల్కి వచ్చాను. యాడ్ యాంగిల్కి వస్తే అప్పుడు 315కు మనకు ఈ 315కు 270కి డిఫరెన్స్ వస్తుంది 45 degrees వస్తుంది. 315కు 270కి డిఫరెన్స్ 45 degrees వస్తుంది. మనకి ఇక్కడ 270 ఉంది కాబట్టి ఇది 315 రావాలంటే 270కి 45 degrees యాడ్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 270 degrees ప్లస్ తీటా ఎటువంటి కోణము యాడ్ యాంగిల్ కాబట్టి కాస్ట్ ఏమొస్తుంది సైన్ వస్తుంది. సైన్ తీటా ఉంది కాబట్టి 45 degrees 270 ప్లస్ తీటా అనేది 270 degrees ప్లస్ తీటా అనేది ఏ పాద కోణము 4వ పాద కోణం కాబట్టి మనకు తెలుసున్నది 4వ పాదంలో ఉందని. 4వ పాదంలో కాస్కు గుర్తు ఏమొస్తుంది 4th క్వాడ్రంట్లో కాస్ సెకండ్ పాజిటివ్ రిమైనింగ్ బేసెస్ ఆర్ నెగిటివ్ కాబట్టి కాస్కు పాజిటివ్ వస్తుంది. ఆ ప్లస్ దీనికి తగిలి ప్లస్ కాబట్టి రాయి మైనస్ 270 degrees ప్లస్ తీటా అనేది యాడ్ యాంగిల్ వచ్చినప్పుడు సైన్కు కాస్ వస్తుంది cos 45 తీటా ఏముందో అది వస్తుంది. 270 degrees ప్లస్ తీటా అనేది 4th క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి 4th క్వాడ్రంట్లో ఇది 270 degrees ప్లస్ తీటా 4th క్వాడ్రంట్లో కాస్ సెకండ్ మాత్రమే ధనాత్మకం మిగిలినవి రుణాత్మకం అంటే సైన్ రేషియో రుణాత్మకం. సైన్కు మైనస్ వస్తుంది ఆ మైనస్ తెచ్చి ఇక్కడ తగిలి అందుకే ఇది లెక్కలో వచ్చే మైనస్ అర్థమైందా అలా అందుకే మైనస్ ఇది బ్రాకెట్ వేస్తున్నా ఇది ముందుగానే వచ్చే మైనస్ నువ్వు ఈడ సింప్లిఫికేషన్లో ఇది మళ్ళీ మైనస్ వస్తుంది 270 degrees ప్లస్ తీటా 4th క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి 4th క్వాడ్రంట్లో సైన్కు మైనస్ వస్తుంది ఆ మైనస్ ఇక్కడ రాసుకుంటున్నాం ఈ రేషియోకి తగ్గిస్తున్నాం అర్థమైందా. ఆట వేసుకోకపోతే ఈడ మైనస్ ఉంది సరిపోతుంది అట్లే వేస్తారు మీరు ఒక మైనస్ వేస్తారు. నెక్స్ట్ is equal to sin 45 1/√2 minus into minus plus cos 45 minus into minus plus అయిపోతుంది cos 45 1/√2. సో దీస్ టూ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ చూడండి ఈ భిన్నంలో డినామినేటర్ √2నే ఉంది ఈ భిన్నంలో డినామినేటర్ హారము √2నే ఉంది అంటే ఇక్కడ ఈ రెండు భిన్నాలలో కూడా హారాలు సమానం డినామినేటర్స్ ఆర్ సేమ్ హియర్ ఇన్ దీస్ టూ ఫ్రాక్షన్స్. దట్స్ వై
దీస్ టూ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్ సేమ్ అయితే కనుక లైక్ ఫ్రాక్షన్స్ అంట. లైక్ ఫ్రాక్షన్స్ వస్తే మనకు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఈజీ. డినామినేటర్ ఒకటే రాసుకో, ఆ న్యూమరేటర్లో అడిషన్ ఉంటే అడిషన్ చేయి, అన్ని సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్. 1 + 1 2/√2 1 + 1 2 1 + 1. ఇక్కడ కూడా సింప్లిఫికేషన్ ఏం చేయొచ్చు అంటే 2 ఏం రాసుకోవచ్చు అంటారంటే √2 × √2/√2 2 √2 × √2 √2 × √2 అంటే ఇక్కడ రూట్ పవర్ 1 ఉంది. ఏమవుతుంది? √2 ఇక్కడ బేసెస్ ఈక్వల్. అర్థమైందా? బేసెస్ ఈక్వలా? బేసెస్ ఈక్వల్ √2 ఉంటే ఇక్కడ √2 ఉంది. పవర్ ఏమున్నట్లు? 1 ఉన్నట్లు. ఆ రూట్ బేసెస్ ఈక్వల్ కాబట్టి మధ్యలో ఇంటూ సైన్, బేసెస్ ఈక్వల్ మధ్యలో ఇంటూ సైన్ అని పవర్స్ని యాడ్ చేయొచ్చు. హోల్ స్క్వేర్. స్క్వేర్కు √2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 2నే రాలే. అందుకే 2ను √2 × √2గా రాసుకోవచ్చు. x ఇది గుర్తుపెట్టుకోండి. x √x × √x. x √x × √x. ఒక √2కు ఒక √2కు క్యాన్సిల్ అయిపోతే √2. therefore అని ఇచ్చిన ప్రాబ్లం రాసి నేను రాయను, మీరు రాసుకోండి. therefore అది రాయాలి, బాగా రాయాలి. ఇచ్చిన ప్రాబ్లం రాసి = cos θ - cos 7π/4 - sin 7π/4 = √2. నెక్స్ట్ B. If theta is equal to 11π/3, theta is equal to 11π/4 అయినా అప్పుడు cos theta minus sin theta. సెకండ్ కేస్ B, theta is equal to 11π/3 ఇచ్చినాడు. A 7π/4 ఇచ్చినాడు, B 11π/3 ఇచ్చినాడు. థీటా బదులు ఏం రాసుకుంటావు? థీటా బదులు 11π/3 రాసుకో. మైనస్ సైన్ థీటా బదులు 11π/3 కాస్ ఆఫ్ 11 × π రేడియన్స్ అంటే 180 degrees. రేడియన్స్లో డిగ్రీస్లో లెక్క కన్వర్ట్ చేసుకో. π రేడియన్స్ 180 degrees. π 11 × 180 degrees / 60 minus sin 11 × 180 degrees / 3. 360 పోతుంది చూడండి. 360 11 అంటే cos 660 degrees. 11తో 16 మల్టిప్లై చేస్తే 660 వస్తుంది. మైనస్ ఇది కూడా అంతే, సేమ్ సింప్లిఫికేషన్. క్యాన్సల్ అవుతుంది. 360s 11 66. ఇది 360 degrees కంటే ఎక్కువ పోయింది యాంగిల్. 1 రొటేషన్ కంటే 360 degrees దాటిపోతే ఏం చేయమని చెప్పినా ఎన్ని 360 లాగుతారు చూడండి. అంటే 2 360 వస్తాయి చూడండి. 2 360 అంటే 720. కాస్ ఆఫ్ 2 × 360 degrees. ఈ 2 × 360 లాగిన ఈ 360 degrees వాల్యూ 720 అవుతుంది. మనకి ఇలా 660 ఉండేది, తక్కువ ఉంది కాబట్టి ముందు ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కో. 720కి 660కి ఎంత అవుతుంది? 0. ఇది 6. సరిపోయిందా? 60 degrees డిఫరెన్స్ ఉంది ఈ మనం లాగిన ఈ 360 degreesకు ఈ ఇచ్చిన యాంగిల్కు. అంటే ఇక్కడ ఎక్కువ ఉంది, ఎక్కువ నుంచి మనం తక్కువ పోవాలి. 720లో నుంచి 660 రావాలంటే ఎక్కువ వాల్యూ నుంచి తక్కువ వాల్యూ రావాలంటే ఈ వాల్యూ నుంచి కొంత తీసేయాలి. ఏం తీసేయాలంటే ఈ డిఫరెన్స్, ఈ రెండింటి డిఫరెన్స్ తీసి మైనస్ జెనెటిక్ డిఫరెన్స్ -60 degrees. ఇదే విధంగా సేమ్ ఇదైతే 2 × 360 degrees -60 degrees. ఎన్ని లాగినావో 360 అన్ని వదులుకో. లాగితే ఇంకా సెకండ్ టర్మ్ లాగా గుర్తుతో సహా రాసుకో. యాంగిల్ -60 గుర్తుతో సహా రాసుకోవాలి. 360 degrees వచ్చినప్పుడు ప్లస్ ఉంటే రాసుకోకుండా ఇబ్బంది లేదు. మైనస్ సైన్ ఆఫ్ ఇది కూడా అంతే. రెండు 360 పోతే -60 degrees.
అందుకే యాంగిల్లో మైనస్ తగులుకుంటుంది, అమావాస్య తగులుకుంది యాంగిల్లో, దాన్ని తొలగించుకో. అది తొలగించుకుంది నీకు ఆన్సర్ రాదు, ముందుకు పోలేవు నువ్వు, చీకటింగా ముందుకు పోలేం కాబట్టి దీపం వెలిగించు. కాస్ ఆఫ్ మైనస్ తీటా, కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. కాస్ రేషియోకు యాంగిల్లో మైనస్ వచ్చినా రేషియోకు ప్లస్ తగులుకుంటుంది. ఓన్లీ కాస్ అండ్ సీకెంట్కి మాత్రమే అవి. ఎందుకైంది కూడా మీకు చెప్పిన ఇంతకు క్లాస్లో, అది చూస్తే తెలుస్తుంది మీకు ఓల్డ్ వీడియోస్. కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ ఆఫ్ ఇది తీటా అనుకో, కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ తీటా. కాస్ తీటా బదులు 60 degrees మైనస్, ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ మైనస్ తీటా, సైన్ ఆఫ్ మైనస్ తీటా, సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ రేషియో. యాంగిల్లో మైనస్ వస్తే రేషియోకు తగులుకుంటుంది అది. సైన్ రేషియోకు యాంగిల్లో మైనస్ వస్తే ఆ యాంగిల్లో ఉండే మైనస్ రేషియోకు తగులుకుంటుంది, మైనస్ సైన్ తీటా. ఇది ప్రాబ్లంలో వచ్చే మైనస్. ఇది బాగా గుర్తు, మైనస్ వస్తే చాలా దొంగ బ్రాకెట్ వేసుకుంటానండి, ఏమన్నా కానీ తర్వాత మైనస్ వస్తానంటే బ్రాకెట్ పడేది. టర్ము ముందర మైనస్ వస్తుందంటే బ్రాకెట్ పడేది, ఎందుకైనా మేలు. అది ఏమవుతుంది, ఇది సైన్ ఆఫ్ మైనస్ 60 మైనస్ సైన్ 60 అవుతుంది. ఈక్వల్ కాస్ 60 degrees మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బ్రాకెట్ అంటే ఇంటూ సైన్ 60 degrees. కాస్ 60 degrees వాల్యూ ఎంత, కాస్ 60 1/2 ప్లస్ సైన్ 60 √3/2. కన్ఫ్యూజ్గా అవుతుంది. ఈ వాల్యూస్ తప్పేసినావు అంటే పోతాయి. లాస్ట్లో నువ్వు ఇంత చేసి కూడా కొన్ని మార్క్స్ కట్ చేస్తారు. ఇంత చేసి కూడా లాస్ట్లో ఈ వాల్యూస్ తప్పేసినావు అంటే మార్క్స్ పోతాయి, ఫుల్ మార్క్స్. సో ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ సేమ్ ఉన్నాయి చూడండి. ఈ భిన్నాల్లో హారాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది మొదటి భిన్నంలో, ఇక్కడ 2 ఉంది. అంటే లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ వస్తే ఈజీ మనకు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ, ఫ్రాక్షన్స్ను అడిషన్ కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ ఈజీ. ఒకే డినామినేటర్ రాసుకో. న్యూమరేటర్ నో, అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్. ఇక్కడ అడిషన్ ఉంది 1 + √3 అంతే ఆన్సర్. దేర్ఫోర్ అని ఇచ్చిన ప్రాబ్లం రాసి వచ్చిన ఆన్సర్ రాయండి అంతే. కష్టపడి చదువుకోండి. ఒక్క 7-8 సంవత్సరాలు చాలు, కష్టపడండి. మిగతా ఏది లేవనుకోండి, సినిమాలు లేవనుకోండి, క్రికెట్ లేవనుకోండి, టూర్లు లేవనుకోండి, పెళ్ళిళ్ళు లేవనుకోండి, ఒక్క 7-8 సంవత్సరాలు చాలు అంతే. నువ్వు తర్వాత జీవితం నీకు ఇంకా ఎంత ఉంటుంది, 50-60 సంవత్సరాల జీవితం ఉంటుంది. ఇంక తర్వాత నీ ఇష్టం, హ్యాపీ. ఉద్యోగంగా వస్తే తర్వాత 7-8 సంవత్సరాలు కష్టపడి నువ్వు చదువుకుంటే ఇవన్నీ వదులుకో. సినిమాలు, క్రికెట్, పెళ్ళిళ్ళు, టూర్లు అన్నీ వదులుకొని ఆ టైం అంతా చదువు కేటాయించు. ఒక్క 8 years అంతే. ఈ 8 years నువ్వు కష్టపడితే రిమైనింగ్గా 50-60 years హ్యాపీగా ఉండగలుగుతావు. అలా కాదులేండి సార్, ఈ 7-8 yearsనే రోజు సినిమాలు చూస్తా, క్రికెట్ ఆడుకుంటా, బాగా హ్యాపీగా ఉంది సార్ నాకు. టూర్లు పోతా మా అమ్మ మా నాయనమ్మడి, పెళ్ళిళ్ళకి పోతుంటా వాళ్ళు పోతుంటే నేను, మీ మమ్మీ నాయన పోనీలేండి పెళ్ళిళ్ళకి, ఏమి మీరేం కాలేజీకి పోను, పోతే పోనీ వాళ్ళు వేరే ఊరికి ఏం మచ్చులో హోటల్ ఉన్నాయి, దండిగా ఉన్నాయి, ఆడనే పోయి ఏ హోటల్లోనే పోయి తినొచ్చు. చెప్పండి మీ పేరెంట్స్కు, రానని చెప్పండి. టూర్లకు కానీ సినిమాలకు కానీ ఎక్కడైనా ఫంక్షన్స్ కానీ రానని చెప్పండి. ఎక్కడికి రాను నేను, నేను వెళ్తే మీ డ్యూటీ ఎవరు చేస్తారు చెప్పండి? చదవడం. ఒకరోజు మ్యాథమెటిక్స్ క్లాస్ పోతే ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ చెప్పినారు అనుకో టీచర్ మీ కాలేజ్లో, ఒక్కరోజు కాలేజ్లో పోతే ఈ ఇంట్రొడక్షన్ క్లాస్ సరిగా అర్థం అవుతుంది, మొత్తం చాప్టర్ అంతా అవుతుంది, అర్థం కాదు. ఆ బేసిక్స్ ఫార్ములాస్ చెప్తారు టీచరు ఫస్ట్ రోజు. ఏదైనా ఒక చాప్టర్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 రోజులు ఎగరగొట్టినావు అనుకో నువ్వు కాలేజీ, అది ఏమైంది నీకు అర్థం కాదు, అంతే ఆ చాప్టర్ పోతుంది. కాబట్టి చదివే దశలో అన్నీ వదులుకో, తర్వాత హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు కష్టపడితే రిమైనింగ్ 50 years 60 years హ్యాపీగా ఉండగలుగుతావు. ఇప్పుడు హ్యాపీగా ఉంటే ఇంకా రిమైనింగ్ 50-60 years నా భగవంతునికి ఎరుకొని కష్టపడి చదువుకొని తర్వాత చూద్దాం నెక్స్ట్ క్లాస్.